లావణ్య, ఎక్కడున్నావు? మీ ఆయన్ని పైకి పంపించడానికి రెడీగా ఉన్నాను. ఏం మాట్లాడుతున్నావు లావణ్య? బావకేమైంది? అవన్నీ వచ్చాక నీకే తెలుస్తాయి. నీ మొగుడు నా చేతుల్లో చావకూడదు అంటే నువ్వు అర్జెంటుగా నేను చెప్పిన చోటికి రావాలి. లావణ్య, వద్దు వద్దు, బావనేం చెయ్యొద్దు. నేనిప్పుడే వస్తాను. ఇంతకీ ఎక్కడికి రావాలి? వెరీ గుడ్. పరిగెత్తుకుంటూ వస్తావో పైకి ఎగురుకుంటూ వస్తావో నీ ఇష్టం. 10 మినిట్స్లో ఇక్కడ ఉండాలి. చెప్పిన టైంకి అర సెకండ్ లేట్ అయినా వీడి ఆయుష్ తీరిపోతుంది. అర్థమైందా? ఓకే ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. బావనేం చేయకు ప్లీజ్ లావణ్య. ఇప్పుడొస్తుంది చూడు పెయింటింగ్. ఏంటిదంతా? పాపాన్ని చేరు తీస్తే నన్నే బెదిరించాలని చూస్తోంది. టైంకి అన్నయ్య కూడా ఇంట్లో లేరు. అయ్యో, నేను ఇప్పుడేం చేయాలి? ముందైతే బావ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఏం చేయాలో తర్వాత ఆలోచించొచ్చు. కృష్ణవేణి, ఆగు. కృష్ణవేణి, వదలు బావా. లావణ్య, ఏంటిది? ఎక్కడికి ఓ ఎగేసుకుంటూ వెళ్తున్నావు? పర్వాలేదే, ఇన్ టైంలోనే వచ్చావు. నీ బావంటే బానే ప్రేముంది. బావా. కృష్ణవేణి, లావణ్య, అసలేంటిదంతా? బావనెందుకు అలా కట్టేశావు? మీ ఆయన దగ్గర నాకు కావలసిన పెయింటింగ్ ఉంది, అందుకే కట్టేశా. పెయింటింగా? పెయింటింగ్ ఏంటి బావా? నాకు అదే అర్థం కావట్లేదు కృష్ణవేణి. అప్పటి నుంచి పెయింటింగ్ పెయింటింగ్ అంటూ నన్ను ఇరిటేట్ చేస్తోంది. లావణ్య, ప్లీజ్ బావను వదిలిపెట్టు. ఓకే, వదిలిపెడతాను. బట్ ఆ పెయింటింగ్ ఇచ్చిన తర్వాతే వదిలిపెడతాను. అర్థమైందా? లావణ్య, చెప్తే అర్థం కావట్లేదా? నా దగ్గర ఏ పెయింటింగ్ లేదు. ట్రై. లావణ్య, ఏంట్రా నోర్లేస్తోంది? నీ నోట్ నుండి వాయిస్ అంటూ వస్తే అది నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మాత్రమే రావాలి. అనవసరంగా ఎమోషన్ అవ్వకు. ఇప్పుడు నన్ను ఏమీ చెయ్యలేరు. చెప్పు, ఆ పెయింటింగ్ ఎక్కడుందో చెప్పు. లావణ్య, నిజంగా బావ దగ్గర ఏ పెయింటింగు లేదు. మరి నీ దగ్గర ఉందా? కృష్ణవేణి, నాకు ఆ పెయింటింగ్ చాలా ఇంపార్టెంట్. ఎంత తొందరగా ఇస్తే నీకే అంత మంచిది. వెళ్ళు, వెళ్ళి ఆ పెయింటింగ్ తీసుకురా. ముక్కు
ముకుంద్ చెప్పు. పెయింటింగ్ తీసుకురమ్మని చెప్పు. ఇలా చెప్తే ఎందుకు వింటావే? నీ మొగుణ్ణి పొడి చేస్తాను. రేయ్ లావణ్య! కృష్ణవేణికి తెలీదు. ప్లీజ్ భావనేం చెయ్యొద్దు. ఆ పెయింటింగ్ ఫోటో నా ఫోన్లో ఉంది. లాక్ కోడ్ చెప్పు. చూడు. ఇదిగో ఈ పెయింటింగ్ నాకు కావాలి. తీసుకురాలేదంటే నీ మొగుణ్ణి చంపేస్తాను. అలాగే లావణ్య, భావన్ మాత్రం ఏం చెయ్యొద్దు. నీకు ఆ పెయింటింగ్ ఎలాగైనా తీసుకొచ్చిస్తాను. ఓకే, పెయింటింగ్ నా చేతిలోకి వస్తే నిన్ను నీ మొగుణ్ణి ప్రాణాలతో వదిలేస్తాను. లేదంటే ఇద్దరిని కలిపి పైకి పంపిస్తాను. చూడు కృష్ణవేణి, నీకు 1 అవర్ టైం ఇస్తున్నాను. వెళ్ళి ఆ పెయింటింగ్ తీసుకొచ్చి నీ మొగుణ్ణి తీసుకెళ్ళు. 1 అవర్ దాటిందో నీ మొగుడు డెడ్ బాడీ తీసుకెళ్లాల్సి వస్తుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వెళ్ళు. బావా, బావ జాగ్రత్త. అలాగే లావణ్య, మా బావ నేను చేయొద్దు. ప్లీజ్, నేను తీసుకొస్తాను. వెళ్ళు. అయ్యో, ఎక్కడ పెట్టావు బావా? అయ్యో, ఇప్పుడేం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. ఆ లావణ్యేమో పెయింటింగ్ ఇవ్వకపోతే బావని చంపేస్తానంటోంది. ఇప్పుడు ఆ పెయింటింగ్ లావణ్యకి ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? భగవంతుడా! సిస్టర్, ఏంటి సిస్టర్, ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అన్నయ్య, అన్నయ్య, లావణ్య బావని కిడ్నాప్ చేసిందన్నయ్య. కిడ్నాప్ చేసిందా? బావ వేసిన పెయింటింగ్ కావాలని ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తోంది. ఇప్పుడేం చేయాలో నాకేం అర్థం కావడం లేదన్నయ్య. నాకు శాలరీ ఏం అక్కర్లేదు మేడం. మీ పక్కన ఉండడానికి ఇంత చోటిస్తే చాలు. ఆ పెయింటింగ్ ఇవ్వకపోతే బావని చంపేస్తానంటోంది. నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదన్నయ్య. దాని వాళ్ళకని చూస్తుంటే పెయింటింగ్ ఇవ్వకపోతే అన్నంత పని చేసేలా ఉంది. సిస్టర్, నువ్వేం కంగారు పడకు. వాడికేం కాదు, నేనున్నాను కదా. లేదన్నయ్య, 1 అవర్లో పెయింటింగ్ తీసుకురాకపోతే బావని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది. ఆల్రెడీ అరగంట అయిందన్నయ్య. నాకేం చేయాలో ఏమీ తోచట్లేదు. అన్నయ్య ప్లీజ్, బావకేమీ కాకుండా మీరే కాపాడాలి. ప్లీజ్ అన్నయ్య. ఓకే ఓకే, ఇప్పుడు ముకుంద్ ఎక్కడున్నాడు? మన ఇంటికి దగ్గరలో ఒక ఫారెస్ట్ ఉంది కదా, అక్కడే బావని బంధించింది. చాలా క్రూయల్ గా మాట్లాడుతోందన్నయ్య. నాకెందుకు చాలా భయంగా ఉంది.
నువ్వేం భయపడకమ్మా. ఆ లావణ్యకంత సీన్ లేదు. తను నీ కింద పనిచేసే వ్యక్తి. దానికి నువ్వు భయపడ్డం ఏంటమ్మా? లేదన్నయ్య, ఆ లావణ్య ఇదివరకు ఇట్లా లేదు, చాలా మారిపోయింది. ఇప్పుడు దాని చేతిలో బావ కూడా ఉన్నాడు. మనం ఆ లావణ్యని ఏమైనా చేయాలని చూస్తే దానివల్ల బావ ప్రమాదంలో పడే ఛాన్స్ కూడా ఉంది. కృష్ణవేణి, నేనున్నాను కదా. ఆ లావణ్యకి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పి ముకుందుని తీసుకుని వచ్చేద్దాం. పదమ్మా. అన్నయ్య, పెయింటింగ్ తీసుకువెళ్ళకపోతే భావనేమైనా చేస్తుందేమో. ఏమీ చేయదమ్మా, నువ్వురా. ఆ లావణ్య సంగతి నేను చూసుకుంటాను. రామ్మా, రా. రై, ఇంకా ఎంత టైం బ్యాలెన్స్ ఉందిరా? 30 minutes, మేడం. మరి ఆ కృష్ణవేణి ఇంకా రాలేదేంటి? పెయింటింగ్ తీసుకురాకపోతే వీణ్ణి దాన్ని కలిపి చంపేస్తానందుకు పారిపోయి ఉంటుందా? లావణ్య, పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. మేడంని ఒక్క మాట అనగానే సార్కి కోపం వచ్చినట్టుంది. రేయ్, నీ లైఫ్ ఇంకా 30 minutes మాత్రమే. సిచ్యువేషన్ చూస్తుంటే నాకైతే కృష్ణవేణి వస్తుంది అనిపించట్లేదు. చివరి కోరికలు ఏమైనా ఉంటే చెప్పు, ట్రై చేద్దాం. చూడు లావణ్య, నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. కానీ కృష్ణవేణి మాత్రం నిన్నంత ఈజీగా వదిలిపెట్టదు. బీ కేర్ఫుల్. అన్నం పెట్టిన ఇంటికే హాని చెయ్యాలని చూస్తున్నావు. నువ్వు జీవితంలో బాగుపడు. యహ, ఆపు. నేనడిగిందేంటి, నువ్వు చెప్పేదేంటి? నేను ఉచిత సలహాలిమ్మనలేదు. నీ చివరి కోరిక ఏంటో మాత్రమే చెప్పమన్నాను. అయితే విను. నా చివరి కోరిక అంటూ ఉంటే అది నీ చావు. ఏదో పోనీలే అని ఆఫర్ చేస్తే మరీ ఎక్కువ చేస్తావేంట్రా? అందుకే నేను కృష్ణవేణికిచ్చిన టైంని 20 minutes తగ్గించేశాను. అంటే ఇంక నీకు మిగిలింది జస్ట్ 10 minutes మాత్రమే. నన్ను చంపడం నీ వల్ల కాని పని లావణ్య. నేను సేఫ్గా ఉన్నంతవరకే కృష్ణవేణి నువ్వు చెప్పినట్టు వింటుంది. వన్స్ నాకేదైనా జరిగిందని తెలియాలి, అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకో. నీకు 10 minutes కూడా వేస్ట్ అనిపిస్తోందిరా. కరెక్ట్గా 10 లెక్క పెడతాను. కృష్ణవేణి వస్తే నీ అదృష్టం, రాలేదో ఇంక నీ చావుని ఎవ్వరూ ఆపలేరు. One, 2, 3, 4, 5, 6. 7, 8, 9, 10. ఏయ్, లావణ్య! ఏం జాతకం రానిది? ఏంటి కృష్ణవేణి, ఒక్క సెకండ్ లేట్ వస్తే నీ సొమ్మేం పోయేది? ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? పిచ్చి పిచ్చిగా ఉందా? వాణ్ణి వదిలే. అసలు నువ్వెవడువురా నాకు చెప్పడానికి?
ఓహో, కృష్ణవేణికి అన్న కాని అన్నవు కదా. ఏంటి కృష్ణవేణి, పెయింటింగ్ తీసుకురమ్మంటే వీణ్ణి తీసుకొచ్చావేంటి? ఓ, వీడు కాపాడతాడా మిమ్మల్ని? ఎరా, అంత మొగాడివా? కాపాడేస్తావా? మర్యాదగా చెప్తున్నాను, వాణ్ణి విడిచిపెట్టు. కనీసం ప్రాణాలతో అయినా ఉంటావు. లేదంటే ఆ, లేదంటే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? మమ్మల్ని కొట్టి వాణ్ణి విడిపించుకు తీసుకెళ్తావా? నీ ప్లేస్లో మగాడుంటే ఆ పని వచ్చిన వెంటనే చేసేవాణ్ణి. కానీ బ్రతికిపోయావు. ఈ లావణ్య మగాడి కంటే డేంజర్. నోరు మూసుకుని ఆ పెయింటింగ్ ఇవ్వండి, లేదంటే ఇప్పుడే ఇక్కడే అందర్నీ చంపేస్తాను. ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? రేయ్, వదల్రా. రేయ్! అన్నయ్య! నన్నే తోసేస్తావురా? చెప్పాను కదా, ఈ లావణ్య చాలా డేంజర్ అని. నా మాట వింటే పైకొస్తారు, నాకు ఎదురొస్తే పైకి పోతారు. సిద్ధార్థ్! అన్నయ్య! రే సిద్ధార్థ్! అన్నయ్య! సిద్ధార్థ్! అన్నయ్య! 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 సిద్ధార్థ్! రే సిద్ధార్థ్! సిద్ధార్థ్! ఏయ్, లావణ్య, అన్నయ్యని హాస్పిటల్కి తీసుకెళ్దాం. అన్నయ్య! అన్నయ్య, ఓర్చుకో అన్నయ్య. లావణ్య, ఆ పెయింటింగ్ నీకు కావాలంటే మళ్ళీ గీసిస్తాను. వాణ్ణి హాస్పిటల్కి తీసుకెళ్ళు ప్లీజ్. వాడు చనిపోయేలా ఉన్నాడు. ప్లీజ్ లావణ్య, ప్లీజ్. ఈ భయం ముందుంటే ఈ పాటికి పెయింటింగ్ తెచ్చి నా చేతిలో పెట్టుండేవాళ్ళు. కృష్ణవేణి, దిస్ ఈస్ లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. నీకింకొక్క ఛాన్స్ ఇస్తున్నా. ఇప్పుడే వెళ్ళి ఆ పెయింటింగ్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టావా సరే, లేదంటే సగం చచ్చిన వీణ్ణి పూర్తిగా వద్దు చంపేస్తా. లావణ్య, వద్దు. ప్లీజ్ లావణ్య, ప్లీజ్, నీకు దండం పెడతాను లావణ్య. అన్నయ్య నేను చెయ్యొద్దు. కృష్ణవేణి, నీకింక అరగంట మాత్రమే ఛాన్స్ ఉంది. ఈ లోపు నువ్వు ఆ పెయింటింగ్ తెచ్చిస్తే వీణ్ణి నేనే హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. లేదంటే మీ అందర్నీ ఇక్కడే చంపి బొంద పెడతాను. వద్దు, వద్దు, తీసుకొస్తాను. లావణ్య, ఆ పెయింటింగ్ నేను తీసుకొస్తాను. వీళ్ళని చెయ్యొద్దు ప్లీజ్. ఆల్రెడీ 30 సెకండ్స్ వేస్ట్. అన్నయ్య, అన్నయ్య, నీకేం కాదు. కాస్త ఓపిక పట్టు. నేను వెళ్ళి ఆ పెయింటింగ్ ఎలాగైనా తీసుకొస్తాను.
నేను బ్రతికిస్తాను. జాగ్రత్త, నీకేం కాదు. రేయ్, నన్నే కొడతావా? ఈ లావణ్య అంటే ఏంటో ఇప్పుడు తెలిసిందా? హ! నాకు కావలసిన నా పెయింటింగ్ నా దగ్గరకు వచ్చేసింది. తనని కూడా కట్టేయండి.